ఇక డీటెయిల్స్ చూస్తే విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజర్షిష అన్నారు. పట్టణంలోని టీఎన్జీఓఎస్ భవనంలో మంగళవారం పెన్షనర్స్ డే కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ముందుగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం చిన్నారులు చేసిన పలు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా విశ్రాంత ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. సంఘం అధ్యక్షులు లక్ష్మారెడ్డి, సీనియర్ సిటిజన్ అధ్యక్షులు డాక్టర్ దేవిదాసు దేశపాండే, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిష మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వ పనితీరుపై సుదీర్ఘమైన అనుభవం ఉంటుందని, వారి సలహాలు ఎంతో విలువైనవని అన్నారు. విశ్రాంత ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఆర్డీఓ ప్రత్యేక అధికారిగా ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే స్వచ్ఛంద సంస్థలు గుర్తించి డే కేర్ సెంటర్ను మంత్రి సీతక్కతో ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన జిల్లాలో కూడా సర్వ్ చేసి ఉండొచ్చు, వివిధ జిల్లాలో కూడా సర్వ్ చేసి ఉండొచ్చు, అండ్ ముఖ్యంగా ఉమ్మడి తెలంగాణలో కూడా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సర్వ్ చేసి ఉండొచ్చు. సో ఎన్ని ఇయర్స్ మీరు గవర్నమెంట్ సర్వీస్ చేసినా మళ్ళీ ఇప్పుడు ఒక ప్రశాంతంగా హ్యాపీగా రిటైర్డ్ లైఫ్ మీరు జీవిస్తున్నారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్. సో నిన్ననే మాకు చెప్పడం జరిగింది, అండ్ నేను కూడా చెప్పినాము, ఏమైనా షెడ్యూల్ ఉన్నా కూడా తప్పకుండా హాఫ్ అన్ అవర్ మీతో టైం స్పెండ్ చేసి మీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఎందుకంటే మీరు అందరూ పెద్దలు. మా ఇప్పుడు 10 years సర్వీస్ అయింది, యూ హ్యావ్ సర్వ్డ్ 20-30 years ఆఫ్ సర్వీస్, యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ తప్పకుండా తీసుకొని వెళ్ళాలి. సో అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో రావడం జరిగింది. సో మనకి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ నుంచి కానీ, పెన్షన్ అసోసియేషన్ నుంచి కానీ మన జిల్లాలో ఏమైనా కార్యక్రమం ఉన్నా 100% సపోర్ట్ కూడా ఉంటుంది, మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఎందుకంటే గతం ఎన్నికల కావచ్చు, తర్వాత మనం మొన్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ సీనియర్ సిటిజన్స్ కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది, ఆ ప్రోగ్రామ్ కావచ్చు, ఇంకా వీరుగా మొన్న సోషియో ఎకనామిక్ సర్వేలో కూడా మీరు అందరూ కూడా ఈ మనం ఏమైతే కూలగల సర్వే జరిగింది, మీరు కూడా అందరూ మీ ఏరియాస్ లో కూడా ముందుకు వచ్చి మా సర్వేయర్స్ కూడా గైడ్ చేసి ఆ సర్వే కూడా విజయవంతంగా చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం నుంచి వచ్చిన ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా అఫీషియల్ గానీ అన్అఫీషియల్ గానీ మీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నుంచి, తర్వాత పెన్షన్ అసోసియేషన్ నుంచి, వివిధ అన్ని అసోసియేషన్ నుంచి మాకు చాలా సహకారం ఉంది. ఇట్లానే సహకారం తప్పకుండా మనం కంటిన్యూ చేయాలి. మన జిల్లాలో ఈ సీనియర్ సిటిజన్ సంబంధించిన ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి. మొన్న మనం ఇంటర్నేషనల్ డే సెలబ్రేషన్స్ అప్పుడు ఇద్దరు పెద్దలు కూడా చెప్పారు దట్ మండలాల లెవెల్లో కూడా ఇట్లా అవగాహన కార్యక్రమం